హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పవన్ జయశ్రీ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నామండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే మేమైతే ఫంక్షన్కి వెళ్ళాం కదా. సో నెక్స్ట్ డే అనమాట, ఫంక్షన్ అయిపోయిన నెక్స్ట్ డే రెస్ట్ తీసుకున్నాము. ఆ నెక్స్ట్ డే మళ్ళీ థర్డ్ డే ఇంకా అయితే అక్కడికి మా అక్క వాళ్ళ ఊరు దగ్గర నుంచి కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయన్నమాట. దేవుడు గుళ్ళు చాలా ఫేమస్ అనమాట ఇవి ఇక్కడ. సో అవైతే చూద్దాము అని చెప్పేసి అందరం అయితే ఇలా కార్లో అయితే వచ్చామన్నమాట. సో ఫస్ట్ వచ్చేసరికి మేము ఒక 4 ఊర్ల నుంచి అయితే ఇక్కడికైతే వచ్చామండి. 4 ఊర్లు వెళ్దామని చెప్పేసరికి సో ఫస్ట్ అయితే ఈ ఊరు వచ్చేసరికి నర్సింగ్పాడు అనమాట. నర్సింగ్పాడు అంటే మీకు మొత్తం కోటప్పకొండ, నర్సింగ్పాడు, దేవరంపాడు ఇవన్నీ మొత్తం కూడా దగ్గర దగ్గర ప్లేసెస్ అనమాట. సో మేము మార్నింగ్ అయితే 6 కల్లా బయలుదేరిపోయాము ఇంటి దగ్గర నుంచి. మేము ఆఫ్టర్నూన్ 12 కల్లా ఇంటికి కూడా వెళ్ళిపోయామన్నమాట. సో అక్కడంతా కూడా దగ్గర దగ్గరే అనమాట. ఇంకా ఫస్ట్ టైం నేను రావడం అయితే ఇక్కడికి, ఎప్పుడు కూడా రాలేదు. చాలా బాగా అనిపించింది, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు గుళ్ళకి వెళ్తే మాత్రం. ఎందుకంటే నాకు గుడికి వెళ్ళడం అంటే చాలా ఇష్టం, బట్ కానీ నాకు మా పిల్లలతోటి వెళ్ళడం ఎక్కడ కుదరదు అనమాట. సో ఇంకా ఇలా అలాంటప్పుడు ఎప్పుడైనా వచ్చినప్పుడే కదా అని చెప్పేసరికి వెళ్తున్నాం, ఇలా వెళ్దామని చెప్పేసి ఇంకా అందరం కలిసి ఒక 7 మెంబర్స్ వరకు 8 మెంబర్స్ వరకు వెళ్ళాము మొత్తం. అయితే ఏంటి అని అంటే మా అక్క ఉంది కదా నాగపద్మి, తను కమిటీ మెంబర్ అనమాట. దేవుళ్ళు మెంబర్షిప్ ఉంటుంది తనకి. అంటే తనకి ఎలాంటి మనీ అయితే ఏముండదు, కానీ అంటే దేవుడు సేవ అంటారు కదా, దానికి తను కమిటీ మెంబరు. సో తను అందరిని ఇలా తీసుకెళ్తూ ఉంటుంది అనమాట. ఇంకా మాతో పాటు ఒక 3 వచ్చారనమాట, మా అక్కకు తెలిసిన వాళ్ళు. సో ఇంకా నేను, మా అక్క, మా అమ్మ, ఇంకా వాళ్ళు తెలిసిన వాళ్ళందరం కలిసి ఇలా వెళ్ళామన్నమాట. ఫస్ట్ అయితే ఇక్కడ అమ్మవారు ఉంటారండి. సో అమ్మవారిది అయితే మేము ఫస్ట్ వెళ్ళేసి నర్సింగ్పాడులో దండం అయితే పెట్టేసుకున్నాము. చాలా బాగా అనిపించింది గుడి కూడా. బట్ కాకపోతే ఏంటంటే మేము మార్నింగ్ వెళ్ళడంతో అక్కడ ఓపెన్ చేయలేదన్నమాట, టెంపుల్ ఏది కూడా ఓపెన్ చేయలేదు. సో ఇంకా బయట నుంచి అలా చూసి దండం పెట్టుకుని అయితే వచ్చాము. కానీ చాలా బాగా అనిపించింది అంత దేవుడిని చూడడం, ఫస్ట్ టైం కదా. మా పిల్లలు కూడా మంచిగా దండం పెట్టుకుంటున్నారు మంచిగా తిరుగుతూ. ఇక్కడైతే ఫస్ట్ ఇక్కడ వినాయకుడు, అటు సైడ్ అమ్మవారు, ఇలా బాగా అనిపించింది దేవుళ్ళు అయితే మాత్రం. ఇంకా అందరం కూడా ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి దండం పెట్టుకుంటున్నాం అన్నమాట. ఫస్ట్ వెళ్ళిన ఈ గుడి కాబట్టి కొంచెం అంత ఎండ ఏం అనిపించలేదు. ఫస్ట్ మార్నింగే వెళ్ళాం కాబట్టి. చాలా ఫేమస్ ప్లేసెస్ అనమాట అక్కడ దగ్గరలో ఈ ప్లేస్ అన్నీ కూడా. వెళ్ళాలి అని అంటే దేవుడు అనుగ్రహం ఉండాలి అని చెప్పేసి అంటారు. నేనైతే బాగా నమ్ముతాను. ఎందుకు అని అంటే మనం ఎక్కడికి వెళ్ళాలనుకున్నా త్వరగా వెళ్ళలేమండి. దేవుడు మనల్ని పిలిస్తే తప్ప మనం ఎక్కడికి వెళ్ళలేమంట దేవుడిని చూడడానికి కూడా. సో అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరిపోయి దేవరంపాడైతే వచ్చాము. ఇక్కడ కూడా చాలా బాగుంటుంది పీస్ఫుల్గా. మా సండే ఆ టైంలో అయితే ఫుల్ క్రౌడ్ ఉంటుందంట, జనం ఫుల్గా ఉంటారంట ఇక్కడ. బట్ కానీ మేము వీక్ డేస్లో వచ్చాం కాబట్టి అంతగా అసలు ఎవ్వరూ లేరు. మేమే వెళ్ళామన్నమాట టెంపుల్కి, ఇంకా మేమే ఉన్నాం అక్కడ. మొత్తం అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంది, అసలు ఎవ్వరూ లేరు. ఇంకా స్టెప్స్ అయితే ఇలా అనమాట. ఇంకా ఎంటర్ అవ్వగానే మొత్తం అంతా కూడా స్టెప్స్. ఇంకా మా పిల్లలు మాకంటే ఫస్ట్ చూడసారా అసలు వాళ్ళు పడిపోతారేమో అని మెట్ల మీద నుంచి మాకు భయం వేసింది. బట్ కానీ మా పిల్లలు ఇద్దరు మాత్రం ఫాస్ట్గా మాకంటే ఫస్ట్ వాళ్ళే ఎక్కేసారు. మేమే ఎక్కలేకపోయాం, కాలు నొప్పులు వచ్చి పై వరకు. బట్ కానీ మా పిల్లలు మాత్రం ఎంత ఎనర్జెటిక్గా అసలు మంచిగా పరిగెడుతురు పైకి. ఇక్కడ ఏది అనుకుంటే అది జరుగుతుందండి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి చేప ఆకారంలో ఉంటారనమాట. చాలా బాగుంటుందంట. ఇక్కడ ఏది అనుకున్నా కానీ బాగా జరుగుతుంది అనే నమ్మకం. మా అమ్మకి కూడా నేను చిన్నపిల్లప్పుడు ఏదో కోరుకుంటే నెరవేరిందంట. అక్కడ పొంగల్ పెడతానని మొక్కున్నదంట. సో ఇంకా ఏదన్నా కూడా జరిగిద్ది అని చెప్పేసి అన్నారు.
నేనైతే ఫస్ట్ టైం అనమాట వెళ్ళడం. ఈ ప్లేసెస్ అన్నిటికి కూడా నేనైతే ఫస్ట్ టైమే వెళ్ళడం. కానీ అంతా కూడా ప్రశాంతంగా ఉంది. బట్ కానీ దర్శనం అయ్యి ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. ఇక్కడ కొంచెం దర్శనం అయ్యింది ఈ గుళ్ళోకి వచ్చిన తర్వాత. ఆ ఫస్ట్ టెంపుల్లో అయితే అసలు ఎవ్వరు లేరు అప్పుడు. ఇక్కడికి మేము వచ్చిన తర్వాత వేరే వాళ్ళకి కాల్ చేస్తే, మా అక్కకి కమిటీ మెంబర్ కదా, అయితే ఫస్ట్ ఆ టెంపుల్ అప్పుడు కాల్ చేస్తే ఎవరు కొంచెం టైం పడుతుంది అని చెప్పేసి అన్నారు. సో మేము ఇంకా లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఆఫ్టర్నూన్ కల్లా వెళ్ళిపోదాము. మా పాపకి వాళ్ళప్పటికి హెల్త్ బాగాలేదు, కొంచెం ఫీవర్ ఉంది. తగ్గింది, ఆ రోజైతే తగ్గిపోయింది. మళ్ళీ ఎండకైతే ఇంకా ఎక్కువ ఫీవర్ వస్తుందేమో అని చెప్పి భయం వేసి మేము ఫాస్ట్గా వెళ్ళిపోదామని చెప్పేసి ఇంక అక్కడ నుండి బయలుదేరాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మా అక్క వేరే వాళ్ళకి కాల్ చేసేసి ఇక్కడికి వాళ్ళని పిలిపించింది, వాళ్ళ దగ్గరలోనే ఉంటే. సో ఇక్కడ చూసారు కదా, వెంకటేశ్వర స్వామి చేప ఆకారంలో అయితే ఉంటారనమాట. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా మంచి దర్శనం అయితే చేసుకున్నాం వాళ్ళు వచ్చిన తర్వాత. బట్ కానీ ఇక్కడ ఏంటంటే వెంకటేశ్వర స్వామి పైన చూడండి కప్పు అయితే లేదనమాట. అంటే పైన ఉంటుంది కదా కప్పు, అయితే లేదు. ఎన్నిసార్లు కానీ కట్టినా సరే అది పడిపోతూనే ఉందంట. అందుకని చెప్పేసి ఇంకా అలా వదిలేసారు. ఆ పైన దేవుడి వరకు మాత్రం పైన ఏమీ ఉండదు, మిగతా మొత్తం ఉంటుంది. సో ఇంకా అక్కడ కూడా దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత మేము బయటకు వచ్చిన తర్వాత ఇంకా టిఫిన్ చేద్దామని చెప్పేసి ఆగాము. టిఫిన్ చేసేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు వచ్చేసరికి కోటప్పకొండ అయితే బయలుదేరామన్నమాట. సో కోటప్పకొండకి స్టార్టింగ్లో శివుడు ఉంటాడు. అది స్టార్టింగ్లో ఇంకా మొత్తం అంతా కూడా అసలు దేవుళ్ళు బొమ్మలన్నీ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. కోటప్పకొండ అసలు చాలా ఫేమస్ అండి. నర్సరావుపేటలో ఫేమస్ ఏంటంటే కోటప్పకొండ అది ఎక్కువ కూడా. ఇంకా మొత్తం కొండ మీద అన్నమాట టెంపుల్ అంతా కూడా. వెళ్ళేటప్పుడు రౌండ్గా అసలు మనం వెంకటేశ్వర స్వామి తిరుపతి ఎలా వెళ్ళేటప్పుడు ఉంటుందో రౌండ్గా తిరుగుతూ కొండ మీద ఎక్కేటప్పుడు సేమ్ అలానే ఉంటుంది. కానీ దారి మధ్యలో మాత్రం ఎన్ని దేవుళ్ళ బొమ్మలు ఉంటాయంటే అన్ని విగ్రహాలు కూడా ఉంటాయి అన్నమాట. అన్ని దేవతలకు సంబంధించిన విగ్రహాలన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి మనం చూస్తూ ఉంటే. ఈ దేవుడు లేడు ఇక్కడ అని లేకుండా మొత్తం అన్ని దేవుళ్ళు కూడా అలా బొమ్మలన్నీ కూడా పెట్టారనమాట. చూసారు కదా, ఇలా దారి మధ్యలో పెడుతూనే ఉన్నారు. ఇంకా నెక్స్ట్ మేము అయితే ఎంట్రీ వెళ్ళిపోయాము, ఇంకా పైకి కొండ మీదకి వెళ్ళిపోయామన్నమాట. మొత్తం ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా. ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలన్నమాట. ఇంకా మళ్ళీ ఆ పైకి వెళ్ళడానికి లిఫ్ట్ అయితే ఎక్కాలి. సో మేమైతే అక్కడికి వెళ్తున్నాము. ఇది మొత్తం అంతా కూడా బయట ఏరియా, అంతా కూడా బయట అన్నమాట. కానీ ఫుల్ ఎండ అయిపోయిందండి. మేము అక్కడికి వెళ్ళేసరికి 10 అయ్యింది. ఇక్కడే మాకు ఒక 1 అవర్ అలా పట్టింది. ఇక్కడ కొంచెం ఎక్కువ టైం ఉన్నామన్నమాట. మొత్తం అంతా కూడా కొండలు రాళ్ళు ఇవే అనమాట పైన అంతా కూడా. ఇదంతా కూడా మొత్తం పార్కింగ్ ఏరియా అని అసలు కాళ్ళు కాలిపోయినాయండి. కింద కాలు పడితే అంత ఎండగా ఉంది, వెళ్ళలేకపోయాము అసలు. మా పాప అయితే అటు ఇటు తిరుగుతుంది. మాకేమో భయం వేస్తుంది అనమాట, ఎండకి ఏమైనా మళ్ళీ వడదెబ్బ తగులుతుందా ఎండకి అని చెప్పేసి భయంగా ఉంది. బట్ కానీ అప్పుడు టైం వచ్చేసరికి 10 అనమాట. ఇంకా సో చిన్నగా వెంటనే వెళ్ళిపోవాలి 12 కల్లా అని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా వెళ్తూ ఉన్నాము. ఇంకా పైకి వెళ్ళిన తర్వాత మొత్తం కూడా చూపిస్తాను మీకు, అసలు గుడి ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. మొత్తం కూడా బాగుంటుందండి. ఫస్ట్ టైం వచ్చినా కానీ నాకు మంచి ఎక్స్పీరియన్స్ అయ్యింది. అండ్ అంత బాగా నచ్చింది ఈ ప్లేస్లన్నీ కూడా. దేవుళ్ళని చూడాలి అంటే నిజంగా అదృష్టం ఉండాలి. కొంతమంది దేవుళ్ళనైతే కొన్ని ప్లేసెస్కి మనం అనుకోగానే వెళ్ళగలుగుతామంట, కానీ కొన్ని ప్లేసెస్కి అసలు వెళ్ళలేమంట. సో ఇంకా పిల్లల గ్యాంగ్ తను మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మా అన్నయ్య వాళ్ళ పాప తను, అంటే మా అక్క వాళ్ళ మరిది కూతురు. సో ఇంకా పైన నుంచి వ్యూ అసలు ఎంత బాగుందో చూడండి. నిజంగా అంటారు కదా, శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా గుట్టదు అని చెప్పేసి. సో నిజంగా శివుడు అనుగ్రహం ఉంటేనే వెళ్ళగలం అన్నమాట. నేను చిన్నప్పటి నుంచి వెళ్ళాలి అనుకున్న ప్లేసెస్ ఇవి. నా చిన్నప్పుడు ఒక్కసారి వచ్చాను, ఇక్కడికైతే ఒక్కసారి వచ్చాను. నాకు ఊహ తెలిసి నేను పెద్ద అయిన తర్వాత మాత్రం ఇప్పుడే అన్నమాట రావడం. అయితే మా అక్క తర్వాత లోపలికి గర్భగుడి ఇక్కడ లోపలికి తీసుకెళ్ళిన తర్వాత
ఫస్ట్ బయట నుంచి చూసాము. మా అక్క అక్కడ కమిటీ మెంబర్ కాబట్టి లోపలికి తీసుకెళ్లారు. లోపలికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ అభిషేకాలు అవన్నీ చేస్తున్నారు. అసలు ఎంత బాగా అనిపించిందంటే, నాకు శివుడు అంటే చాలా ఇష్టము. నాకు అన్ని దేవుళ్ళలో కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏ దేవుడికి ఇస్తావు, ఏ దేవుడు అంటే ఇష్టం అని అంటే నాకు శివుడు అంటే ఇష్టం అని చెప్తాను. అంత ఇష్టం అనమాట. ప్రతి శివరాత్రికి కూడా చాలా బాగా పూజ చేసుకుంటాను నేను ఇంట్లో. ఇంకా లోపల దర్శనం అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడైతే ప్రసాదం ఇచ్చారనమాట. దద్దోజనం తినేసి కాసేపు కూర్చొని ఇంకా మేమైతే బయలుదేరామండి. మొత్తం ఇక్కడ అంతా బాగుందో వ్యూ అసలు చూడండి. మళ్ళీ ఇక్కడ ఇంకా లిఫ్ట్ ఎక్కి మళ్ళీ కిందకి వెళ్ళిపోవాలన్నమాట. సో మళ్ళీ మేము ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోయాము. ఇక్కడ నుంచి బయలుదేరిపోయి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక గుడికి వెళ్ళాము. మొత్తం 4 గుళ్ళకి అయితే వెళ్ళాము, 4 టెంపుల్స్కి. మొత్తం అన్ని గుళ్ళు కూడా మా అక్క మంచిగా చూపించింది. మాకు తెలియని ప్లేసెస్కి తీసుకెళ్ళింది. ఇక్కడ వచ్చేసరికి యామలమ్మ తల్లి అమ్మవారు అంటాను. అయితే ఇక్కడ కూడా బాగుంది. ఎక్కడ కానీ ఎవ్వరూ లేరండి అసలు. క్రౌడ్ ఏం లేదు అసలు ఇక్కడ కానీ. ఫస్ట్ వెళ్ళిన టెంపుల్ దగ్గర కానీ అంటే మేము మార్నింగ్ వెళ్ళడం వల్ల అంత క్రౌడ్ అయితే ఏమీ లేదనమాట. కోటప్పకొండలో మాత్రం అసలు ఫుల్గా ఉన్నారండి జనము. కోతులు ఉన్నాయి. కోతులు అయితే అసలు మా పిల్లల్ని పట్టుకున్నాయి కూడా. భయం వేసేసింది. అక్కడ ఉండలేకపోయాము ఎక్కువసేపు. మాకు దర్శనం లోపలికి వెళ్ళడం అంతా కలిపి మాకు ఒక 30 గంట అలా పట్టిందనమాట టైము. ఇక్కడ కూడా బాగుంది. ఇక్కడ కూడా అమ్మవారే అనమాట. చెప్పాను కదా యామలమ్మ తల్లి అమ్మవారు అని చెప్పేసరికి. మా అక్క చూపించిన ప్లేసెస్ మీకు చాలామందికి తెలుసు. తినకి ఛానల్ కూడా ఉంది, నాగపద్మిని పబ్బత్తి. తన ఛానల్ కూడా నేను చాలామందికి చెప్పాను లైవ్లో కూడా. ఒకవేళ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ కూడా సపోర్ట్ చేయండి నన్ను ఎలా అయితే సపోర్ట్ చేస్తున్నారో. ఇంకా నెక్స్ట్ అయితే ఇట్లా మేమంతా కూడా చూసుకొని ఇక్కడ కూడా దండం పెట్టేసుకొని ఇంకా ఇంటికైతే బయలుదేరినామండి. ఇంకా అప్పటికి మేము బయలుదేరేటప్పటికి 11:30 అయింది. ఇంటికి వెళ్ళేసరికి 12 అయిపోయిందనమాట. ఇంకా పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం ఎర్లీగా బయలుదేరాము. సో మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఇంకా ఇలానే ఉండాలి. ఇంకా చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలామంది కామెంట్ చేయట్లేదు. ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. బాయ్.